ఎందుకో తెలియదు కానీ ఇలాంటి ప్లేస్లలోకి వస్తే మళ్ళీ తిరిగి పోబుద్ది కాదు. చుట్టుపక్కల చూడండి, పెద్ద పెద్ద కొండలు, అద్భుతమైన లొకేషన్స్. ఇంత అద్భుతమైన కొండల మధ్యలో ఒక పురాతన కాలపు చర్చ్ ఉంది. ఈ చర్చ్ను చూడటానికి ప్రపంచ నలుమూలలకెళ్ళి చాలా మంది వస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చర్చ్ ఎక్కడనో లేదు, మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని అరకులో ఈ చర్చ్ ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళైతే పొద్దుగాలనే అరకుల్లో ఉన్న ఒక చర్చిని విజిట్ చేద్దామని అనుకున్నాం. లేట్ చేయకుండా ఆ చర్చి కాడికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదే ఆ చర్చ్. ఈ చర్చ్ పేరు వచ్చేసి సుంకరిమెట్ట. 1966లో బ్రిటిష్ కాలం నడుస్తున్నప్పుడు ఈ చర్చిని అయితే నిర్మించడానికి 4236 అడుగుల ఎత్తులో ఈ చర్చ్ ఉంటుంది. ఇక ఈ ప్లేస్ లో అయితే సినిమా షూటింగ్లు, వెడ్డింగ్ షూటింగ్లు, అలా ఫోటోషూట్లు లెక్కలెల్లని చేస్తారు. ఇప్పుడు ఇది ఇంకా ఇట్లా ఉంది, కానీ మనకు కొంత వర్షం పడితే మొత్తం స్మోక్ తోటి నిండిపోతుంది. ఆ టైంలో కనుక మనం ఇక్కడికి వస్తే నిజం చెప్తున్నా అస్సలు మళ్ళీ తిరిగి వెళ్ళబుద్ధి కాదు. ఇదైతే మనం చూస్తున్నాం కదా, ఎంత పురాతనమైన చర్చో. మొత్తం చూడండి ఎట్లుందో. కానీ చర్చ్ ఎంత అద్భుతంగా కట్టిరంటే, ఇగో ఇది ఉంది కదా, ఇది చర్చ్. ఇక్కడ లొకేషన్ చూడ ఎట్లుందో. మొత్తం కొండలల్లా, మామూలు అంటే మామూలు లేదు. చూడండి మొత్తం కొండలే, ఇగో అంత కొండలే, పెద్ద పెద్ద కొండలు. చర్చ్ చుట్టూ కొండలే. ఇక్కడ ఈ మధ్యలో చర్చ్ ఉంది. అంటే ఇది కూడా ఒక కొండ మీదనే ఉంది. అంటే ఆ కొండను కొంచెం క్లీన్ చేసి, అంటే కొండని లైట్గా బలగొట్టి ఆ కొండ మీద కట్టారు. దీని చుట్టుపక్కల అన్ని కొండలే, మస్తున్నది. ఇది నాకు తెలిసి చాలా పురాతన కాలమైన చర్చ్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే మామూలు అంటే మామూలు లేదు. వెదర్ కూడా ఇప్పుడు చాలా సూపర్ ఉంది. ఎందుకంటే పొద్దుగా ఇప్పుడు టైం 10:30 అట్లా అవుతుంది. ఈ టైంలో కూడా చాలా కూల్గా ఉంది వెదర్. అయితే ఇప్పటివరకు ఎండ అయితే రాలేదు మనకి. ఇంకా ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మొత్తం ఇట్లనే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇగో చూడండి, అటు సైడ్ కూడా అన్ని కొండలే. ఇగో ఈ చెట్టు కాడ కొండలు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ ఫోటోలు దిగేవాళ్ళంటే ఇక పిచ్చి పిచ్చిగా దిగొచ్చు ఫోటోలు అయితే. ఇవన్నీ కొండలే, ఎందుకున్నాయో చూడండి. దీన్ని అయితే గోటిక్ స్టైల్లో కట్టిర్రు. దీని ఆర్కిటెక్ట్ వచ్చేసి కనడియన్ అనమాట. అక్కడ అతన్ని పిలిపించి ఈ చర్చిని అయితే ఆర్కిటెక్ట్ చేపించి కట్టించారు. ఈ చర్చిని మొత్తం కట్టడానికి ఆనాటి కాలపు రాజు అయితే 3.5 ఎకరాల భూమిని ఇచ్చిందంట. అంటే 3.5 ఎకరాల భూమిని ఈ చర్చికి ఇచ్చిండు. అంటే చర్చిని మొత్తం 3.5 ఎకరాల కట్టలేదు. ఇప్పుడు చర్చి చూస్తారు కదా, ఇంతే ఉంది. కానీ దీని చుట్టుపక్కల ఈ ప్రదేశం ఉంది కదా, ఇదంతా కలిపి 3.5 ఎకరాలు అనమాట. దీన్ని గిఫ్ట్గా ఇచ్చింది ఎవరంటే మహారాజా విక్రమాదిత్య. మీకు షాకింగ్ ముచ్చట చెప్తానండి. ఇప్పుడైతే రాజు ఈ స్థలాన్ని గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పిన కదా, ఆ రాజు అయితే ఒడిశాకు సంబంధించిన రాజు. ఇక్కడనే మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి ఒడిశాకు సంబంధించిన రాజు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రదేశాన్ని అతను ఎట్లా గిఫ్ట్ ఇచ్చిండు? ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తా వినండి. మనం మాట్లాడుకున్నట్టు 1900 కాలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అనే ప్రత్యేక రాష్ట్రాలు లేవన్నమాట. అంటే ఈ రెండు కలిసి ఉండేటివి. ఆంధ్రాలోని ఉత్తర ప్రాంతం అంటే విశాఖపట్నము, అరకు, ఇవన్నీ ఒడియాలోనే జైపూర్ ప్రాంతం కింద వచ్చేటివి అనమాట. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు అయితే ఆ రాజే పరిపాలించిండు, అందుకని అతన్ని గిఫ్ట్ ఇచ్చిండు. ఇదైతే చర్చ్ లోపల కూడా చూడండి భలే ఉంది. పైన ఆర్కిటెక్ట్ అయినా కానీ మొత్తం వుడెన్ తోటి చాలా క్రేజీ ఉంది అసలు. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనకు లోపల మొత్తం ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడంతా వచ్చేసి ట్రైబల్ ఏరియా కదా. సో ఇక్కడంతా ట్రైబల్సే ఉంటారు. అరకుల ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళనమాట. ఇది వాళ్ళు వచ్చి రోజు ఆరాధన చేసుకునే ప్రదేశం అనమాట. ఇగో ఇది వాళ్ళ రూటు. వాళ్ళు ఇగో ఈ రూట్లోకి వెళ్ళి వస్తారు. ఇక్కడ రూట్ ఉంది కదా, ఇగో ఇదే రూట్ చూపిస్తాగండి. ఇంకో ఈ రూట్లో వస్తారు. నేనైతే చాలామందిని చూసిన. అంటే టూరిస్టులు కాకుండా లోకల్స్ అయితే వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇదే టైంలో. ఒకవేళ మీరు రావాలనుకుంటే నాకైతే రష్ అనిపించట్లేదు. టూరిస్టులు అయితే ఇక్కడ ఎక్కువ వస్తున్నట్టు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే మేమే ఉన్నాం, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడైతే మనకి ఒక చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు. ఇది ఎంత పురాతన కాలమైందో మీరే ఒకసారి కనిపెట్టి కామెంట్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. దీని ఏర్లే మామూలు పెద్దగా లేవు. ఇక్కడైతే కరెక్ట్ ఒక 3 చెట్లు ఉన్నాయి పెద్దవి. మన చర్చ్ ఏమో ఇక్కడ ఉంది. సో మన చర్చ్ ఇక్కడ ఉంది.
ఇక్కడ ఒక చెట్టు. సో ఇదైతే ఈ చర్చ్ అయితే ఇలా అయిపోయింది అనమాట. మీకు ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే పక్క కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. సో ఇటు సైడ్ చూసారు కదా కొండలని ఎట్లున్నాయో. మొత్తం ఇక్కడ ఈ చర్చ్ మొత్తం కొండలనే ఉన్నది. ఎటు చూసినా కొండలే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మనం ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు. కాకపోతే కొంచెం పొద్దుగాలు వస్తే బెటర్ అనమాట. పొద్దుగాలు వచ్చినా లేకపోతే ఇక్కడ వర్షాలు పడ్డా సో ఆ టైంలో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీనికన్నా సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఎందుకంటే మేము కొంచెం పొద్దుగాలు వచ్చినాం కాబట్టి ఇప్పుడు చల్లగా ఉంది. ఎండ అయితే ఇంకా రాలేదు. ఇలా కొంచెం అట్లా వచ్చినట్టు వచ్చింది. మళ్ళీ ఎమ్మటే పోయింది. చూసారు కదా ఎట్లుందో. సో ఇదే అనమాట ఈ వీడియో. ఈ చర్చ్ మీకు ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్. బై బై.